వెల్కమ్ టు రాజనీతి. పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మని ఆ పదవి నుంచి తొలగించారు. ఆ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాలని తెలుగుదేశం అధిష్టానం నిర్ణయించింది. ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ పిఠాపురం నియోజకవర్గంలో. 1983 నుంచి ఇప్పటిదాకా 10 ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికలు ఈ నియోజకవర్గం దాదాపుగా అన్ని పార్టీలని ఆదరించింది. ఈ 10 ఎన్నికల్లో ఇక్కడ 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచింది. 2019లో వైసీపీ ఒకసారి గెలిచింది. 2009లో ప్రజారాజ్యం ఒకసారి గెలిచింది. 2004లో బీజేపీ ఒకసారి గెలిచింది. తెలుగుదేశం పార్టీ అలయన్స్తో ఉంది. అప్పుడు బీజేపీ తరఫున పెండెం దొరబాబు గెలిచారు. 2024లో జనసేన ఒకసారి గెలిచింది. తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలిచింది. 94 తర్వాత తెలుగుదేశం ఇక్కడ గెలవలేదు. 99లో సంగిశెట్టి వీరభద్రరావు అని ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు. 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వర్మ పోటీ చేసి పీఆర్పీ అభ్యర్థి వంగా గీత చేతిలో కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 14 ఎన్నికల్లో ఈయనకు తెలుగుదేశం టికెట్ రాలా. 2009 ఎన్నికల్లో కేవలం 1000 ఓట్లతో ఓడిపోయినా 14లో టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారు. సో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు మీద 47,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అప్పుడు అక్కడ పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి డిపాజిట్ రాలా. అనంతర పరిణామాల్లో వర్మ తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఆ పార్టీలో చేరారు. 2019కి వచ్చేసరికి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు మీద పోటీ చేసి ఓడిపోయారు. 24లో పొత్తులో భాగంగా ఈ సీటు జనసేన తీసుకుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. 70,000 మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో వర్మకి సీటు రాకపోయినా పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తన గెలుపులో వర్మ పాత్ర ఉందని ఎన్నికల తర్వాత కృతజ్ఞతలు తెలిపారు. పవన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వర్మకు ప్రాధాన్యత తగ్గిపోయింది. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు కొన్నిసార్లు తనను ఆహ్వానించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 1-2 సార్లు తన అసంతృప్తిని బాహాటంగానే మీడియా ముఖంగా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో శిలాఫలకంలో చంద్రబాబు పేరు లేదని ఒకసారి, ఇంకోసారి చంద్రబాబు ఫోటో చిన్నది పెట్టారు, పవన్ కళ్యాణ్ పెద్దది పెట్టారని విమర్శలు చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన పిలిపించి మాట్లాడి ఆవేశం తగ్గించుకోమని, జనసేనతో సమన్వయం చేసుకోవాలని హితవు చెప్పింది. ఎన్నికల తర్వాత తన ప్రత్యర్థి పెండెం దొరబాబు వైసీపీ నుంచి జనసేనలో చేరటం అనేది వర్మని ఇరిటేట్ చేసిందన్న ప్రచారం కూడా ఉంది. ఇటీవల ఈ మధ్య ఏప్రిల్ 21వ తారీఖున పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవటం, దాని మీద వర్మ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని అధికారులని వర్మ నిలదీశారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబుకి వర్మకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దొరబాబు వర్మ మీద దాడి చేశారు. ఈ ఘటన తర్వాత చంద్రబాబు వర్మ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమిలో విభేదాలు వచ్చేలాగా ప్రవర్తించొద్దు, ప్రోటోకాల్ సమస్యలుంటే మీరు అక్కడ రచ్చ చేయొద్దు, పార్టీ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు కోరారు. పెండెం దొరబాబు వల్లే సమస్యని అతను వైసీపీ కోవర్టులా పనిచేస్తున్నాడని వర్మ ఆరోపించారు. అయితే జనసేన అధిష్టానం కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ వివాదంలో దొరబాబు దూకుడిని ప్రశ్నించలేదు, దొరబాబు వివరణ అడగలేదు. చెప్పాలంటే చంద్రబాబే సీరియస్గా స్పందించారు. ఈ వివాదం తర్వాత వర్మ నారా లోకేష్ని కలిశారు. కూటమిగా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని నాయకులంతా గుర్తించాలి, జనసేనతో కలిసి పనిచేయాలని లోకేష్ వర్మకు చెప్పారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా వర్మని ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారు. పవన్ కళ్యాణ్ తనకు నియోజకవర్గంలో డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పినందువల్లే వర్మను తొలగించినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అసలు ఎన్నికలు అయిన వెంటనే వర్మకి పదవి ఇస్తే మరో అధికార కేంద్రం తయారవుతుందన్న పవన్ అభ్యంతరాల నేపథ్యంలోనే వర్మకి ఇంతవరకు పదవి రాలేదన్న ప్రచారం కూడా ఉంది. చంద్రబాబు మొదటి నుంచి కూడా కూటమి ఐక్యతకు ఇబ్బంది రాకుండా నాయకుల ప్రవర్తన ఉండాలని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నారు. రాష్ట్రం బాగుండాలి అంటే
జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటికీ అధికారంలోకి రాకూడదని, అందుకే ఇంకో 15 ఏళ్ల పాటు కూటమిగానే ఉండాలి, కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అయితే దాని మీద ఆయన పార్టీలో కొంతమందికి అసంతృప్తి ఉంది. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు అని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. పార్టీలో కూడా కొంతమంది చంద్రబాబుతో కలిసి ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా పవన్ చంద్రబాబుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అసంతృప్తిగా ఉన్న పార్టీ కార్యకర్తలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఆయన అదే చెప్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. పై స్థాయిలో పవన్ కళ్యాణ్ అంత సహకారం అందిస్తున్నప్పుడు కింది స్థాయిలో చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుపోవాలని చంద్రబాబు నాయుడు గారు తరచూ నేతలకు చెప్తున్నారు. వర్మ విషయంలో ఆయనకు పదవులు ఇవ్వకపోయినా ప్రభుత్వం వైపు నుంచి ఆయనకు కావాల్సిన పనులు చేస్తున్నాం, కూటమిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి ఉంటుందని అధినాయకులు చెప్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వర్మ చిన్న చిన్న విషయాలను కూడా వివాదాస్పదం చేస్తున్నారని జనసేన ఆరోపిస్తూ ఉంది. కొంతవరకు అది కూడా నిజమే. ఎందుకంటే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ నియోజకవర్గంలో రాని సమస్యలు పిఠాపురంలోనే వస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్మను ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం వెనక పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఉండొచ్చన్న అభిప్రాయం తెలుగుదేశం కార్యకర్తల్లో ఉంది. అధిష్టానం నిర్ణయాన్ని నియోజకవర్గంలో పార్టీ క్యాడర్, పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఎలా తీసుకుంటుందో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.